మనం ఇన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నాం కదా, గిఫ్ట్ గా ఒక రింగ్ అయినా ఇవ్వచ్చు కదా. అదెంత పని ఇచ్చండి, తీసుకో. నా తాన వేషాలేసినావనుకో. తెలుసు, చెమడాలు ఒలుస్తావు. వెళ్ళి సామాన్లు పట్టుకొస్తా. ముందుగాల సీప్ రట్టుకుని గదంతా ఊడు. గా తర్వాత సంధి నిన్న తెచ్చిన పేడ ముద్దతో ఒక మూల అలికి ముగ్గెట్టు. గా తర్వాత పోయి సామానట్రా. ఏంది గంగిరెద్దుల తలూపుతున్నావు? పోయి పన్సుడు మళ్ళా. ఈ రామలమ్మను వదులుచుకోలేకపోతున్నా. ఏమనంటే ఆ కానిస్టేబుల్ కాల్ చేసి అన్నా అన్నా అంటుంది. అనవసరంగా కకృతి పడి డిస్టర్బ్ అయ్యా. ఏదో ఈ అమ్మాయిలు రామలమ్మను పంపిస్తారనుకుంటే ఆవిడ కిందికి దిగదు, వీళ్ళు పైకి వెళ్ళరు. ఇక ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో. జోగి, నీ లైఫ్ ను మార్చేసే ఐడియా వచ్చిందిరా. ఈ ఉప్పుతో వాళ్ళ మధ్యలో నిప్పు రాజవుతుంది. చట్నీ అంటే వర్షం తీయగా ఉంది. నా వంటకి పేరు పెడుతున్నావా? సారీ, తెల్లగా ఉండేటప్పటికి సాల్ట్ అనుకుని షుగర్ వేసాను. ఏంటి వైషు, పొద్దున్నే నోరంతా పాడు చేసేసావు. సర్లే, బ్రేక్ఫాస్ట్ బయట తింటానులే, అట్లీస్ట్ కాఫీ తాగుతాను. ఏంటి ఏంటి కాఫీ ఉప్పుగా ఉంది? చీ, ఇది సాల్ట్. వైట్ గా ఉండేసరికి షుగర్ అనుకున్నానే. ఇలా కలర్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతే ఎలా వైషు? అయినా డబ్బా పైన లేబుల్స్ అయినా చూసుకోవచ్చు కదా. నేనేం కన్ఫ్యూజ్ అవ్వలేదు, ఎవరో లేబుల్స్ మార్చేశారు. రామ్లమ్మ ఇందాక కిచెన్ లో ఏదో పనుందని వచ్చింది, ఎక్కడికి వెళ్ళిందబ్బా? సైలెంట్ గా ఉందిలే అని వదిలేస్తే రాములమ్మ యుద్ధం మొదలు పెట్టిందన్నమాట. ఇంకో మనది ఆలస్యం, మన జోని రెడీ అవ్వమంట. అది ఎర్లీ మార్నింగ్ 5 లేచి రెడీ అయింది. మరెక్కడా? ఓ, యుద్ధానికి మెటీరియల్ కొనడానికి వెళ్ళిందా? ఆగు. ప్రియాతి ప్రియమైన మిత్రురాలు వైషు కమలికి మీ లవ్వింగ్, కేరింగ్, బర్నింగ్ ఫ్రెండ్ జో రాయనుదేమనుగా ఏంటి, నాను మిమ్మల్ని ఇద్దరిని ఒగ్గేసి వెళ్ళిపోతున్నాను. నాకు నైజీరియా బ్యాచ్. ఓహో, నైజీరియా ఉంటుంది. నైజీరియా బ్యాచ్ తీసే సినిమాలో ఛాన్స్ వచ్చినది. నాను ఆఫ్రికాకి షూటింగ్ వెళ్తున్నాను. నాను ఆఫ్రికా స్టార్ అయ్యాక వచ్చి మీకు ఆటోగ్రాఫ్ ఇస్తాను. ఆగండి గమనిక, నా ఫోను వైషుకి,
చిమ్ము కమలికి నా గిఫ్ట్ గా ఇస్తున్నాను, వాడుకోండి. ఆపండి మీ క్రయింగ్, నాకు బోరింగ్ గా ఉంది. ఏంటి జోగి, జో వెళ్ళిపోయిందని మేము బాధపడుతున్నా. వెళ్ళిపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. డామినేషన్ తగ్గుతుంది కదా. అసలే నాకు ఆడవాళ్ళు డామినేట్ చేయడం నచ్చదు. జోగి వస్తున్నా. Waste fellow. ఈ రామ్లవి పెట్టే చార్జర్ తట్టుకోవడం నా వల్ల కాదు. అవును, మా వల్ల కూడా కాదు. అయితే మీరిద్దరు కాల్ చేసి వెళ్ళిపోండి, నేను కిందికి వచ్చి ఉంటా. మేమెందుకు వెళ్ళాలి? ఇక్కడే ఉంటాము. అసలే బయట రెంట్లు ఎక్కువ, మాకు జాబ్ లో సాలరీ తక్కువ. అయితే రెంట్ డబుల్ ఇవ్వండి. ఏంటి జోగి, అసలే జో వెళ్ళిపోయిందని బాధపడుతూ దాని రెంట్ తగ్గించమని అడుగుదామంటే నో నో రెంట్ కటింగ్, ఓన్లీ రేజింగ్. అసలు జో వెళ్ళిపోయినప్పటి నుంచి నా ఈగో మళ్ళీ రేజ్ అవుతుంది. ప్లీజ్ జోగి, నువ్వేం కావాలంటే అది చేస్తాం. అసలు ఫ్రెండ్ లేని మమ్మల్ని ఇల్లు లేని వాళ్ళని కూడా చేయకు ప్లీజ్. అయితే మీకు బంపర్ ఆఫర్. ఆ రాములమ్మని ఇంట్లో నుంచి పంపిస్తే మీకు 2 years నో రెంట్. రియలీ? ఏంటి రియల్లీ? రియాలిటీలో ఆలోచిస్తే మా అక్కను వదిలించుకోవడం అంత ఈజీ కాదు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అంటే ట్రై చేయరా? నువ్వే ట్రై చేయొచ్చు కదా జోగి. ఇంటి ఓనర్వి, మమ్మల్ని పొమ్మన్నట్టే తనని కూడా పొమ్మనొచ్చు కదా. ఏం చేయను, అమ్మాయిల వీక్నెస్. దానివల్లనే రాములమ్మకు దొరికిపోయాను. ఆ కానిస్టేబుల్ అడ్డం పెట్టుకుని నా నెత్తి మీద కూర్చుంది. అందుకే మీరిద్దరే పంపాలి. అయితే హార్లిక్స్ లో ఆముదం కలిపేసి ఇచ్చేద్దామా? ఇంట్లోంచి పంపమంటే బాత్రూమ్ లోకి పంపే ఐడియా చెప్తావేంటి వైషు నువ్వు? మొన్నట్లా దుప్పటేసి కొట్టి పంపించేద్దామా? రీ ఎంట్రీ ఇచ్చింది కదా, తనకి ముందు సప్లైస్ కట్ చేద్దాం. ఎస్, సప్లైస్ కట్ చేద్దాం. బాగుంది. ఇదేంటి నీళ్ళు రావట్లేదు? జోగి, జోగి, ఏ జోగి, జోగి. బా ఐసు కమ్లి ఎక్కడ చచ్చినారే? ఏంటి జోగి, నల్లలో వాటర్ రావట్లేదు? నేను ఇప్పుడే చూశాను. ఇప్పుడే వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశా. మనకొచ్చే పైపు బ్రేక్ అయ్యి వాటర్ లీక్ అవుతుందంట. మరి బాగు చేయించు. మున్సిపాలిటీ ప్లంబర్ కి 3 నెలలు జలగండమంట. వాటర్ దగ్గరికి వెళ్ళడంట. అసలే నువ్వు రోజు స్నానం చేసి పూజ చేసేదాకా రోజు స్టార్ట్ చేయవు. ఈ ఇంట్లో ఎలా ఉంటావో ఏమో. ఈ రోజు స్నానం చేసినా కదా, పూజ సామాను కడగాలి. వెళ్ళి పక్కింట్లో నీళ్లు తీసుకురా. నేనా? నేనే. అబ్బబ్బబ్బబ్బా. కమ్లి, కమ్లి.
అక్క ఏంది కమలే, వంటిట్లో తిన్నీకేమీ లేదు? నాకు సరే, దేవుడికి నైవేద్యం ఏమైనా పెట్టద్దా ఏంది? ఆహా, ఇది మంత్ ఎండ్ లో లాస్ట్ వీక్ కదక్క. మేము ఉపవాసం ఉంటాం. మీరు పూజలే చేయరు, ఇక ఉపవాసాలు ఎందుకే? డబ్బులు లేక శాలరీలు 3 weeks కి అయిపోతాయి. లాస్ట్ వీక్ నో ఫుడ్. అంటే ఈ ఇంట్లో నెలకో వారం ఫుడ్ కట్టా? అవును. ఏ ఆ మాత్రం దానికి వెళ్ళిపోతావా అక్క నువ్వు? ఏడికి పోయేది? వారమంతా సంతోషమాత వ్రతం చేసుకుంటాను. ఉపవాసం ఉన్నట్టుంటుంది, పుణ్యము వస్తది. ఐషు! వస్తున్నా. ఏంటి ఐషు, కరెంట్ కట్ అయింది? బిల్లు కట్టలేదక్క. మరందు తాపీగా చెప్తున్నావే, కట్రాక? కట్టినా వేస్ట్ అక్క. లైన్ మ్యాన్ ఫీజు పీక్కెళ్ళిపోయాడు. మర్చిపోయి ఆ ఫీజు జోబ్ లో పెట్టుకొని తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. 6 నెలల వరకు రాడంట. అంటే 6 నెలలు కరెంటు, 3 నెలలు నీళ్లు, నెలకో వారం ఫుడ్ కట్టనమాట. అవునక్క, మాతో ఉంటే ఈ కష్టాలు నువ్వు కూడా పడాలి. ఈ రాములమ్మకి కష్ట పెట్టడమే తప్ప కష్టపడ్డం తెల్వదు. మరేం చేస్తావు? మీ ఊరెళ్ళిపోయి హ్యాపీగా ఉంటావా? కాదు, జలయజ్ఞం చేస్తా. నాకు దెబ్బ తాకలే. తగిలిందా? ఆ పైన క్లీన్ చేయి. ఇది మామూలు భక్తి కాదక్క. అక్క, లైన్ మ్యాన్ ఊరెళ్తూ దారిలో గుర్తొచ్చి ఫీజు ఇచ్చెళ్ళాడక్క. ఏంటి అంత కంగారు? లేకపోతే ఫ్యాన్ కి, ఫ్రిడ్జ్ కి, టీవీకి పూజలు చేస్తూ
కరెంట్ వచ్చే వరకు కూర్చోమంటుంది. అమ్మో అమ్మో అవును. ఇంకా 6 గంటలు రబ్బర్ గర్ల్ సీరియల్ వస్తుంది, మిస్ అయిపోతాం. నేను ఫీజు పెట్టొస్తా. ఐసు తొందరగా వెళ్ళి ఏసిరా సరేనా? నేను ఏసీలో కూర్చోవాలా? అసలు పూజలు చేసి అలసిపోయినాను. కమలే నువ్వు వెళ్ళి మనకు కావాల్సిన సామాన్లన్నీ సూపర్ మార్కెట్ లో తీసుకొచ్చేసాయి. అక్క మర్చిపోయావా? సూపర్ మార్కెట్ లో ఐటమ్స్ కొనేంత మనీ మన దగ్గర లేదు కానీ కేసీఆర్ సార్ ఇచ్చిన రేషన్ సరుకులు కొనేంత మనీ ఉన్నాయి. ఏదో ఒకటిలే తొందరగా తీసుకురా. ఏయ్, ఆగు. మంచి పని చేసావు కమలి, లేదంటే మనం కూడా వారం రోజుల పాటు ఉపవాసాలు పూజలు చేయాల్సి వచ్చేది. అమ్మయ్యా అన్ని నార్మల్ అయిపోయాయి కదా. ఏంటైపోయింది? ఇంకా రామలం ఇక్కడే ఉంది. నాకు ఈ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ నుంచి విముక్తి కల్పిస్తేనే మీరు ఇక్కడ ఉండడానికి ఛాన్స్, లేదంటే కొత్త రూమ్ హంటింగ్ చేసుకోండి, వెళ్ళిపోండి. పోండి. మా అక్క భక్తితో బయటపడిపోతుందని తెలియక అనవసరంగా అటెంప్ట్ చేశాం. రాములక్క భక్తి చూసి నాకు ఐడియా వచ్చింది కమలి. ఏంటి జోగి ఇంట్లోంచి తరిమేస్తే గుళ్ళోకెళ్ళి మకాం వేద్దామనా? కాదు, మీ అక్కకున్న భక్తిని వాడుకొని బయటికి పంపిద్దామని. అంటే భక్తిని భక్తితోనే ఓడిస్తావన్నమాట. సూపర్ ఐడియా వైషు. ఏం కుక్కు సార్ అర్జెంట్ గా రమ్మన్నారు? ఇంకా 2 రోజులు లీవ్ ఉంది కదా. పెళ్లి చూపులకి ఎవరైనా ఇన్ని లీవ్స్ ఇస్తారా మనం? ఏం చేయమంటారు సార్, మా బామ్మ ఫోర్స్ చేసి తీసుకెళ్ళింది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ఇంట్లో కనిపించిన ఏదో ఒక ముసలుడితో మా బామ్మకి ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఉంటుంది సార్. నాకు అమ్మాయిలంతా రకరకాల వరుసలు అవుతున్నారు సార్, కానీ అస్సలు వరుస అవటం లేదు. అందుకే హ్యాపీగా ప్రిఫరెన్స్ మార్చుకో నాలాగా. నాలో మార్పులు తర్వాత చెప్దురులే గాని ముందు పిలిచిన విషయం చెప్పండి సార్. నిన్న మా డాడీ కోమాల నుంచి బయటకు వచ్చారు. మరి హ్యాపీ విషయమే కదా సార్. ఏం హ్యాపీ మను, బ్రీఫ్ గా ఒక అరగంట ఉండి మళ్ళీ వెళ్ళిపోయారు. అయ్యో పాపం సార్. ఏం పాపం? ఏం కనికరం చూపించాల్సిన పని లేదు. ఉన్న ఆ కొద్ది టైంలోనే నా లైఫ్ లో ఒక పెద్ద బండరాయి పడేసి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు సార్? నిన్న కోమాల నుంచి బయటకు వచ్చిన మా డాడీ తన ఆస్తి నాకు కాకుండా తన మనవడికో మనవరాలికో చెందేలా వీలునామా రాసి మళ్ళీ మార్చు అని బతిమాలే లోపు కోమలోకి వెళ్ళిపోయాడు. ఆస్తి లేదా అంటే మాకిప్పుడు శాలరీలు ఇవ్వరా? ఆస్తి తెచ్చుకుంటా, మీ శాలరీలు ఇచ్చుకుంటా. అయినా ఆయన ఎందుకలా చేశారు సార్? ఆస్తి మనవలకు రాసిస్తే నేను దానికోసం మామూలుగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటానని మా డాడీ ప్లాన్ చేశాడు. కానీ నీకు తెలుసుగా నేను లేడీస్ ని ముట్టుకోనని. ఎందుకు సార్? అయినా ఎవరో ఒక పిల్లల తల్లిని చూసి పెళ్లి చేసుకోండి సార్. నడిసి వచ్చే పెళ్ళంతో పాటు పాకొచ్చే పిల్లోడు కూడా వస్తాడు. మనకు తల్లితో ఏం పనుంది మను, పిల్లాడు చాలు. తల్లి లేకుండా పిల్లోడు ఎక్కడి నుంచి వస్తాడు సార్? అనాథాశ్రమంలో నువ్వు వెళ్ళి అడాప్ట్ చేసుకోవడానికి ఒక పిల్లాన్ని ఎత్తుకు. అబ్బాయిలు మాత్రమే, ఆడపిల్లలు అస్సలు వద్దు. ఓకేనా? గో. ఓకే గో. బాబు వస్తే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. నేను మిమ్మల్ని వాడుకుందాం అనుకుంటే మీరే నన్ను వాడేసుకుంటున్నారన్నమాట. భద్రం, నువ్వు వాడకం మీద కాన్సంట్రేషన్ తగ్గించి స్క్రిప్ట్ బట్టి పట్టడంలో పెట్టలేదనుకో భద్రంగా ఇంటికి వెళ్ళవు. స్క్రిప్ట్ చదివి డైలాగ్ చెప్పడానికి నేను ఆర్టిస్ట్ అనుకుంటున్నారా? జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ని. అంటే ఇలా స్క్రిప్ట్ చదివి డైలాగులు మర్చిపోతే మొత్తం చెడుద్ది కదా. ఏమీ చెడదు. వెళ్ళి మా అక్కతో, రాములమ్మ ఈ ఇంటికి పీడ పట్టింది, వాస్తు బాలేదు, ఇక్కడుంటే ఎవరికీ బాగోదు, త్వరగా వెళ్ళిపో, జై అఘోరా అను చాలు. నీకే బాగానే చెప్తావు. ఆ మాత్రం సింగిల్ డైలాగ్ పడిపోయే క్యారెక్టర్ మీ అక్క. ఓ అలా అయితే ఇంత హడావుడిదే అనుకో. కరెక్టే కమ్మి, భద్రం మాట్లాడేది కూడా పాయింటే. నేను పాయింట్లు బాగా లాగుతాను. లాయర్ కోర్సు చదవదాం అనుకున్నాను తెలుసా? మరెందుకు చదవలేదు? లా చదవాలంటే ముందు ఇంటర్ పాస్ అవ్వాలంట. మనం 7th ఫెయిల్ కదా, అందుకని వదిలేసాం. అబ్బా
ముందు మన ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించండి. మీ అక్క సీక్రెట్స్ ఏమైనా ఉంటే చెప్పు. ఎందుకంటే ముందు నా మీద బాగా నమ్మకం కలిగించండి, ఆ తర్వాత నేను ఏం చెప్తే అది చేస్తూ. మా అక్క గురించి చెప్పడానికి ఏముంది? చదువు తక్కువ, లోక జ్ఞానం ఎక్కువ, పక్కనోళ్ళంటే లోకువ, పూజలంటే మక్కువ. అర్థమైంది. ఇంకేమన్నా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటే చెప్పు. ఆ పెళ్లి గిళ్ళి ఏమన్నా అయిందా? ఆ పెళ్ళైంది, మొగని గిళ్ళి పంపడం కూడా అయిపోయింది. మా బావ సన్యాసంలో కలిసిపోయాడు కూడా. ఇది ఇన్ఫర్మేషన్ అంటే. ఓం నమ శివాయ. శంభో శివ శంభో, శంభో శివ శంభో, శంభో శివ శంభో, శంభో శివ శంభో, శంభో శంభో శివ శంభో, శివ శివ శంభో, 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 శంభో శివ శంభో. స్వామి స్వామి ఇప్పుడు వస్తా. అయ్యో స్వామి. శంభో శివ శంభో, శివ శివ శంభో. నా జన్మ ధన్యమైపోయింది. ఏ ఊరు స్వామిలోరు స్వామి నువ్వు? మీ ఊరే రాము? మరిచిపోయావా? ఇంతకు ముందుగానే నేను చూసినట్టు యాదికి రావట్లేదు స్వామి. మీసాలు గడ్డాలు పెరిగాయి కదా, అందుకే గుర్తొస్తలేదు నీకు. నేనే రాము, నీ పెనిమిటి గోవిందుని. నా ఫ్రెండ్ రాజుకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? ముందే మెట్టుంటా చెప్పు. చాలా అందంగా, క్యూట్ గా, బబ్లీగా ఉంటుంది. ఏం గిఫ్ట్ ఇవ్వాలబ్బా? అయితే నా నెంబర్ ఇవ్వు.